సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో అది ఉందట. అందుకే యేసుక్రీస్తుని నిలబెట్టేలా త్రిప్పి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రకంగా ఆయన చూడగలిగితే ఒక్కొక్క వ్యక్తిత్వము పరిపూర్ణత కనబడతాయి ప్రియమైన వాళ్ళారా. అందుకే ఆయన తిప్పి చూస్తున్నాం మనం, ఆయనలో పరిపూర్ణతలు ఎలాగున్నాయి, అది నాలో ఉన్నాయా లేదని పరిశీలించుకోవడానికి. యేసుక్రీస్తుని నిలబెట్టి ఒక యాంగిల్ చూస్తే ఎవరు కనబడ్డారు? హేబేలు కనబడుతున్నాడు. ఇంకొక యాంగిల్ తిప్పి చూస్తే నోవాహు కనబడుతున్నాడు. ఇంకొక యాంగిల్ చూస్తే అబ్రాహాము కనబడుతున్నారు. ఇంకొక యాంగిల్ చూస్తే మోషే కనబడుతున్నాడు. ఇంకొక యాంగిల్ తిప్పితే ఒనేసిము కనబడుతున్నాడు, పౌలు గారు కనబడుతున్నారు, తిమోతి గారు కనబడుతున్నారు. చూసారు, పాత నిబంధనలో బ్రతికిన వారి లిస్ట్ ఎత్తి చూస్తే ప్రియమైన వారు ఒక ఫినెహాసు కనబడుతున్నాడు, ఒక దావీదు కనబడుతున్నాడు. వారందరూ కలిపితే ఒక్కడే, అదే యేసుక్రీస్తు వారు. ప్రియమైన వాళ్ళ అందరి వ్యక్తిత్వాలు క్రీస్తులో ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని ఒక్కొక్క యాంగిల్లో చూడగలిగితే ఈ ఒక్కొక్క యాంగిల్లో ఉన్న వ్యక్తిత్వం ఒక్కొక్కరి దగ్గర ఉంది. ఆ ఒక్కొక్కరు దాన్ని చూపించడానికి ఒక తరం పట్టింది, వారి ఆయుష్ పట్టింది. ప్రియమైన వాళ్ళ ఓ విశ్వాసం చూపించాలంటే విశ్వాసాన్ని చూపించడానికి అబ్రాహాముకు పట్టింది ఆయుష్ కాలం అంతా. ఆయన ఆయుష్ కాలంలో విశ్వాసం అంటే ఏందో పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు చూపించేసి వెళ్ళిపోయాడు. ఇవ్వండి అని ఓ శ్రేష్టమైన బలి అర్పించుదాం అనుకుంటే ఎదుగో ఒక హేబేలును చూపిస్తే హేబేలు సర్వ పరిపూర్ణత కలిగిన వారిగా చూపించాడు. ఆయన చూపించడానికి ఆయన బ్రతుకంతా సరిపోయింది. సచ్చి చూపించాడు, సత్యంత వరకు చేసి చూపించాడు. అలా మోషే ఓ నమ్మకత్వం, ఈ నమ్మకత్వాన్ని చూడడానికి ఆయనకి పట్టిన 120 సంవత్సరాలు. ఆ వయసును మీరు పరిశీలిస్తే 120 సంవత్సరాలు నమ్మకత్వాన్ని చూపడానికి సరిపోయింది ప్రియమైన వాళ్ళ. అలా ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు కూడా ఒకటి చూపించేసి వెళ్ళిపో అంటే మనం కూడా ఒకటి చూపించేసి వెళ్ళిపోవచ్చు. అదే ఒకటి పట్టుకుని ఒకటే మీరు చూపించాల్సింది లేదు కదా, అది ఇప్పుడు బాధ. అందుకు చూడైనా సమయం చాలటం లేదు మనకి. అందుకే సద్వినియోగం చేసుకున్నాడు. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, అది నీ హోంవర్క్ అయితే రేపు ఎల్లుండి చూద్దాం నైనా. ఇదిగో దైవత్వం యొక్క గుణలక్షణాలను సంపాదించుకోవడానికి ప్రతి క్షణమును నువ్వు వదలకూడదు. దేవుడు అంటున్న మాట.